ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన దేవుని కృప వలన మరొక వీడియో చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి మరొక అవకాశం బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. అలా ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మనము గడిచినటువంటి క్లాస్లో ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. అనగా దాని గురించి చాలా వివరముగా విషయాలు తెలుసుకున్నాం. చాలా విషయాలు, 1వ అధ్యాయం ఏమిటి, దాని వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, దాని వెనుకున్న స్టోరీ ఏంటి అన్ని మనం తెలుసుకున్నాం. చూడండి, ఆదికాండం 1వ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇది 2వ వచనము. 1వ వచనం మనం తెలుసుకున్నాం ఏమిటి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అలాగే 2వ వచనముగా దానికి కొనసాగి భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. సో కాబట్టి మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ పాయింట్ ఏమిటి అంటే, 1వ వచనములో ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను, కొనసాగింపుగా భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండెను అని ఉంది. సో కాబట్టి మొన్న మనం 1వ వచనం గురించి చెప్పుకున్నప్పటికీ ఈ 2వ వచనంలో ఏముంది అంటే కొనసాగింపే భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండెను అని రాయబడింది. అలాగే 1వ వచనములో ఏముంది, ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను అని ఉంది. అలాగే 2వ వచనంలోనే భూమి శూన్యముగా నిరాకారముగా ఉండెను అని ఉంది. అంటే ఎలా అర్థమవుతుంది మనకు అంటే తెలియనప్పుడు, ఆది యందు దేవుడు భూమిని ఆకాశముని సృజించెను, కానీ ఆ సృజించిన భూమి అది శూన్యముగా నిరాకారంగా ఉన్నది అని మనకు అర్థమవుతాం. అలాగే ఇంకొక దీనికి కొనసాగింపుగా అంటే కన్ఫ్యూజన్ కలిగించే ఇంకొక వచనం ఏమిటి అనగా యెషయా గ్రంథము 45:18 వచనము. చూడండి, యెషయా గ్రంథము 45:18 వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఏమని, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాని స్థిరపరచెను, నిరాకారంగా ఉండునట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. మనకి అనేక అంటే కొన్ని దశాబ్దాలుగా అవ్వచ్చు చాలా మంది మధ్యలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఇది. ఈ కన్ఫ్యూజన్ ఇక్కడికి వచ్చేసరికి చాలా మందికి ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. దానివల్ల ఏం చేస్తారంటే ఉన్నట్టుగా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో దానిని మనం ఈ రోజున ఛేదించడానికి ట్రై చేద్దాం. అనగా దానికి సరి అయినటువంటి సమాధానం తెలుసుకుందాం. సో 1వ వచనంలో దేవుడు భూమిని ఆకాశంను కలుగు చేసెను అన్న దాని గురించి మనము మొదటి క్లాస్లోనే మనం తెలుసుకున్నాం. ఎందుకని 1వ క్లాస్ అది 1వ వచనం అనేది అది కేవలము ఒక స్టేట్మెంట్, మోషే ముందుగా రాస్తున్నాడు అని వ్రాయబడి ఉంది. మనం దాన్ని డీటెయిల్గా తెలుసుకున్నాం 1వ వచనంలో. ఇప్పుడు 2వ వచనాన్ని మనము చాలా కేర్ఫుల్గా తెలుసుకుంటే దానిని కూడా మనకు కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా ఈ వచనాన్ని తెలుసుకోవాలన్నా కూడా మనం గతంలోకి వెళ్లాల్సిందే, అబ్రహాము సమయానికి వెళ్లాల్సిందే. మనం 1వ వచనం గురించి తెలుసుకున్నప్పుడు కూడా మనం అబ్రహాము సమయానికి వెళ్ళి అబ్రహాము సమయంలో ఏం జరిగింది దానిని బట్టి 1వ వచనాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఏమిటంటే భూమి ఆకాశంలో దేవుడు కాదు,
కేవలం దేవుడు మాత్రమే దేవుడు, ఆ దేవుడు భూమి ఆకాశాన్ని కలుగు చేశాడు తప్ప భూమి ఆకాశాలు ఎటువంటి దైవత్వం లేదు ఆ రోజులో వాళ్ళు కొలుస్తున్నట్టుగా అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవ వచనాన్ని కూడా మనం తెలుసుకోవాలంటే మళ్ళీ మనం పాతకాలానికి వెళ్ళాలి. ఆ కాలంలో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఆ సుమేరియా, అప్పుడున్నటువంటి సృష్టి క్రమం ఏమిటి వాళ్ళ మతంలో ఉన్నటువంటిది, అలాగే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి సృష్టి క్రమం ఏమిటి వారి మతం ప్రకారం. ఇవి ముఖ్యమైనవి, ఇంకా చాలా ఉన్నాయి కానీ మనకి ముఖ్యమైన ఏంటంటే ఇవి రెండు. ఎందుకంటే ఇవి రెండు ఆ రోజుల్లో ఉన్నటువంటి చాలా పెద్ద నాగరికతలు. సో అక్కడ అవి తెలుసుకుంటే మనకి స్పష్టత వస్తుంది. సో దానిని తెలుసుకుందాం మనం ఈ రోజున. సుమేరియా ప్రాంతంలో ఉన్నటువంటి సృష్టి క్రమం. సుమేరియా వీళ్ళ ప్రకారము, వీళ్ళ మతము ప్రకారం ఏమిటి అంటే మొట్టమొదటిగా ఈ విశ్వము ఏర్పడక మునుపు ఏదైతే మనం ఈ విశ్వం ఉందో ఈ రోజున మహావిశ్వము అనగా మనం చూస్తున్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాలన్నీ ఉన్నటువంటి యొక్క గొప్ప విశ్వము, మానవుడు దాని యొక్క అంతు ఏమిటో కనుక్కోలేనటువంటి పెద్దదైనటువంటి, మానవుని యొక్క ఊహకి కూడా అందనటువంటి పెద్దది ఈ విశ్వం. మనిషి కనీసం ఊహించలేడు ఎంత పెద్దదో ఇది. కాబట్టి వారి ఆ రోజుల్లో వారి ప్రకారం ఏ విధంగా ఉంది అనగా, అంటే సృష్టి ఎలా ఏర్పడింది అనగా, మొదట జలము ఉండేది, జలములు ఉన్నాయి అనగా ఇదంతా వాటర్, మొత్తము నీరు, కేవలము నీరు ఉన్నది. మొదటిగా జలములు ఉండేది. ఈ జలములు ఎలా ఉన్నాయి, వీటికి అంతు లేదు, అంటే అనంతముగా ఉన్నవి అనగా ఎక్కడ మొదలైందో తెలియదు, ఈ నీరు ఎక్కడ అంతమవుతుందో తెలియదు, అలాగే ఎంత లోతున్నదో తెలియదు, ఎంత హైట్ ఎత్తున్నదో తెలియదు, మొత్తము జలముతో నిండిపోయి ఉన్నది. ఏమంటారంటే కాస్మిక్ ఓషియన్ అని కూడా అంటారు. కాస్మిక్ ఓషియన్ అంటే ఆకాశ జలములు అనగా మొత్తం అంతా జలముతో నిండిపోయి ఉన్నది. ఈ జలముల పేరు ఏమిటి అనగా తియామత్. ఈ జలము పేరు తియామత్. అలాగే వారు ఈ జలాన్ని తియామత్ అనే దేవత ఆ రూపంలో ఉంది మొదటిగా నేను నమ్మేవారు. కాబట్టి ఈ తియామత్ అనే దేవత నీటి రూపంలో ఉంది. మొదటిగా ఉన్నది ఎవరంటే తియామత్ అనేటువంటి ఒక వారి దేవత. ఇక అనంతమైనటువంటి జలం, అంతు లేదు, ఎక్కడ మొదలైందో తెలియదు, ఎక్కడ అంతమైందో తెలియలేదు అనేటువంటి ఈ జలము ఉన్నది. ఈ జలము మధ్యలో ఈ విధంగా ఆ జలానికి మధ్యలో మరొక జలం ఉన్నది. ఈ వెలుపల ఉన్నటువంటి తియామత్ అనేటువంటి జలం ఏమో ఉప్పు నీళ్లు, అంటే ఉప్పు సముద్రం మొత్తం. కానీ మధ్యలో ఉన్నటువంటి ఈ జలము మాత్రము మంచినీరు, ఫ్రెష్ వాటర్ అనగా తాగగలిగినటువంటి నీరు. సో ఈ జలము పేరు వచ్చేసి అబ్సు. అబ్సు. కాబట్టి ఈ జలముల పేర్లు, చెడు జలము పేరు తియామత్, మంచి జలము పేరు అబ్సు. వీరు మొదటిగా ఉన్నారు. ఇది కాస్మిక్ ఓషియన్ అంటారు. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ తియామత్, అబ్సు, అబ్సు వచ్చి ఆయన మరొక దేవుడు, అంటే పురుష దేవుడు. ఈమె స్త్రీ దేవత, అబ్సు పురుష దేవుడు. సో వీరిద్దరి కలయిక వలన భూమి ఆకాశం అనేవి పుట్టినవి. వారి మధ్యలో వారి మధ్యలో భూమి ఆకాశము కలిగినవి.
మనకు తెలుసు భూమి ఆకాశముల పేర్లు మన మొదటి వచనములో ఉన్నప్పుడు దాన్ని స్టడీ చేసినప్పుడు తెలుసుకున్నాం. ఎవరు భూమి పేరు అలాగే ఆకాశ దేవుడి పేరు అన్. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ పుట్టారన్నమాట. వారి యొక్క మతం ప్రకారం ఈ విధంగా ఉంది. కాబట్టి బయట ఉన్న ఈ దేవత పేరు తియామత్, ఈ మంచినీళ్ళ దేవుడి పేరు అప్సు, వారి మధ్యలో భూమి ఆకాశం పుట్టేవి కలిసి ఉన్నాయి. అప్పుడు తర్వాత మనకి ఇద్దరు పిల్లలు కలిగారు, ఎన్లిల్, ఇంకొకళ్ళు ఎంకి. ఈ ఎన్లిల్ ఎంకి అనే వాళ్ళు పుట్టారు. ఈ ఎన్లిల్ అనగా వాయుదేవుడు వారికి, ఎంకి అనగా నీటి దేవుడు. సో వీరిద్దరు కలిసి ఉన్నారు ఇక్కడ. ఎవరు? భూమి ఆకాశం అన్కి కలిసి ఉన్నారు. దాని తర్వాత వీరికి పిల్లలు కలిగినప్పుడు వీరిద్దరు విడిపోయి ఆకాశ దేవుడు పైకి వెళ్ళిపోయాడు, భూమి ఇక్కడ కింద ఉండిపోయింది. సో ఇది భూమి, ఇది ఆకాశం. అంటే భూదేవి ఆకాశ దేవుడు అన్. వీరికి ఎన్లిల్ వాయువు గట్టి పుట్టాడు కదా, అనగా ఈ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ గ్యాప్ ఎన్లిల్. అలాగే ఎంకి నీటి దేవుడు కదా, మన పైనుంచి వర్షం పడతా ఉంటది కదా. సో ఈయన పేరు ఎంకి. సో కాబట్టి ఇది భూమి, ఈ ఆకాశం పైకి వెళ్ళిపోయింది. మధ్యలో మనం చూస్తున్నటువంటి మనం భూమికి ఆకాశం మధ్యలో మనకి గ్యాప్ ఉంది కదా, స్పేస్, వాతావరణం అంటాం దాన్ని. అదే ఈ స్పేస్ అన్నమాట. ఇక్కడే వర్షం కూడా ఉంటుంది, మనకు అవసరమైనప్పుడు పడతా ఉంటుంది వాళ్ళ నమ్మకం ప్రకారం. సో కాబట్టి వీళ్ళందరూ దేవుళ్ళు వాళ్ళకి. తర్వాత ఈ ఎన్లిల్కి నాన్న అనే దేవుడు పుట్టాడు. నాన్న అనగా చంద్రుడు. ఈ దేవుడు పుట్టాడు, చంద్రుడు. మళ్ళా ఈ చంద్రుడికి ఊతు అనే సూర్యదేవుడు, అలాగే ఇనానా అనే వీనస్ అనగా మనకి శుక్రగ్రహం అని చెప్పుకోవచ్చు మన భాష. కాబట్టి వీరిద్దరు పుట్టారు, సూర్యుడు, వీనస్. వీళ్ళు ఆకాశంలో మనకు కనపడేవాడు వీళ్ళంతా. ఇది వాళ్ళ యొక్క దేవుళ్ళ యొక్క సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళ దేవుళ్ళు ఎలా కలిగారు ఇదంతా. తరువాత ఈ ఎంకి అనే ఈ దేవుడు, వరుణ దేవుడు, మనుషులను తయారు చేశాడు. ఈ ఎంకి అనే దేవుడు మనిషిని తయారు చేశాడు. ఇది వాళ్ళ సృష్టి క్రమము. సో అర్థమైంది అనుకుంటా. కాబట్టి మొదటిగా జలములు నేను, ఆ జలముల పేరు తియామత్, అవి చెడు నీరు అంటే ఉప్పు నీరు. అలాగే మధ్యలో అప్సు అనే మంచినీళ్ళ దేవుడు ఉన్నాడు. వీరిద్దరికి కలిగిన సంతానము భూమి ఆకాశములు. ఆ భూమి ఆకాశములు కలిగిన సంతానము ఎన్లిల్ ఎంకి. తర్వాత ఎన్లిల్కి కలిగిన సంతానము చంద్రుడు. చంద్రుడు కలిగిన సంతానం సూర్యుడు, అలాగే వీనస్ అంటే శుక్రుడు. ఇది వారి యొక్క సృష్టి క్రమము, వారి యొక్క దేవుడు పుట్టుక. అని ఏమిటి? మొదట ప్రకృతి ఉంది వాళ్ళకి. మొదటగా ప్రకృతి ఉంది, ఆ ప్రకృతిలో నుంచి దేవుళ్ళు పుట్టారు. ఆ దేవుడు మనిషిని తయారు చేశాడు, అంటే ఈ భూమిని, లోకాన్ని తయారు చేశాడు. తరువాత
ఇది వాళ్ళ సృష్టి క్రమం. కాబట్టి ఇది ఎవరిది? సుమేరియా వాళ్ళ సృష్టి క్రమము. సుమేరియా వాళ్ళ సృష్టి క్రమము ఇలాగ ఉంది. కాబట్టి ఇదెందుకు చెప్పాను సుమేరియా వాళ్ళదంటే, వాళ్ళ సృష్టి మొదలైనప్పుడు మొదటిగా ఉన్నది జలములు. ఆ జలముల నుంచి తర్వాత దేవుళ్ళు పుట్టారు, దేవుళ్ళ తర్వాత మనుషులు తయారు చేశారు, మనుషుల తర్వాత జరిగిందంతా మనకు తెలుసు. భూమి పైన చెట్లు మొక్కలు అవన్నీ. ఇది సుమేరియా వాళ్ళ యొక్క సృష్టి క్రమం. ఇప్పుడు మనం ఐగుప్తు తీసుకుందాం. ఐగుప్తు తీసుకుంటే ఇక్కడ సృష్టి క్రమం ఎలా ఉండేది? ఇక్కడ కూడా మొదటగా జలమే ఉన్నది. ముందుగా జలం ఉన్నది, వాటర్, మొత్తం వాటరే. ఆ జలముల పేరు ను ప్లస్ నూనెత్. పురుష నీటి దేవుడు, నూనెత్ అనగా స్త్రీ, అంటే స్త్రీ దేవత, నీటి దేవత. సో పురుష నీటి దేవుడు, స్త్రీ నీటి దేవత, ఇవి రెండు కలిసినప్పుడు ఈ నీరు ఉంది. అనంతం ఎంతవరకు ఉందో ఎవరికి తెలియదు. దానికి ఆది లేదు, అంటే ఎక్కడ మొదలైందో లేదు, ఎక్కడ అంతమైందో తెలియదు. ఆ అనంతానికి దానికి ఒక పేరు ఉంది. ఆ పేరు హే ప్లస్ హేహెత్. హే ప్లస్ హేహెత్ అనగా ఆ అనంతము కూడా స్త్రీ దేవుడు, పురుష దేవుడు. కాబట్టి హే అనగా అనంత పురుష అనంత దేవుడు, హేహెత్ అనగా స్త్రీ అనంత దేవత. వీరిద్దరి కలయిక వలన అనంతము అనేది వారి యొక్క రూపం అన్నమాట. అనంతం అనేది. కాబట్టి నూనెత్ అంటేనేమో నీరు, హేహెత్ అనగానేమో అనంతము అనగా అంతులేనటువంటి తనము. తర్వాత మూడవది కెక్ ప్లస్ కెకెత్. కెక్ ప్లస్ కెకెత్. కెక్ అనగా పురుష చీకటి దేవుడు, కెకెత్ అనగా స్త్రీ చీకటి దేవత. అనగా ఇదంతా చీకటిగా ఉంది, అక్కడ డార్క్నెస్. కాబట్టి మొదటి జలం ఉండేను, ఆ జలం పేరు నూ ప్లస్ నూనెత్. తర్వాత అనంతముగా ఉండేను అక్కడ అంతా, అంటే జలానికి అంతు పంతు లేదు, ఎంతవరకు తెలియదు. దానికి హే హే హెత్ అనేటువంటి ఆ దేవుడు దేవత. అలాగే అక్కడంతా చీకటి కమ్మి ఉన్నది, ఆ చీకటి దేవుడు దేవత పేరు కెక్ ప్లస్ కెకెత్. తర్వాత ఇంకొక దేవుడు ఉన్నాడు, అసలైన దేవుడు అమోన్ ప్లస్ అమోనెత్. ఈ అమోన్ ప్లస్ అమోనెత్ ఈయన ఎవరు అనగా ఒక కనిపించని దేవుడు, ఒక అదృశ్యమైనటువంటి దేవుడు అమోన్ ప్లస్ అమోనెత్ అనగా. తర్వాత ఈ దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఈ జలాలకి అడుగు భాగంలో ఉంటాడు. కాబట్టి ఈ అమోన్ ప్లస్ అమోనెత్ అనేటువంటి దేవుడు ఏం చేశాడంటే ఒక గోళము రూపము దాల్చి, అనగా ఇది ఈ గోళము రూపము దాల్చి ఈ విధముగా ఒక గోళము రూపము దాల్చి ఈ విధంగా ఇలా బయటకు వస్తూ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక పెద్ద కొండ ఏర్పడింది. ఈ జలముల మధ్యలో ఒక ఆరిన నేల ఏర్పడింది. అక్కడ ఆ ఆరిన నేల దగ్గర నుంచి ఈయన ఈ విధంగా బయటికి వచ్చాడు. ఆయన పేరే తర్వాత కాలంలో రా అయింది. రా అనగా సూర్యుడు. మన భారతదేశం పిలుస్తాను రవి అని. ఆ రవి అనే పదాన్ని మూల పదమే ఇక్కడ నుంచి వచ్చింది, రా. యాక్చువల్గా రావ్ అని ఉంటుంది.
లేదా రే అని కూడా అంటారు. కాబట్టి అది ఇక్కడ వీరి యొక్క ఈ యొక్క సూర్యుడి యొక్క పుట్టుక. సూర్యుడు వాళ్ళకి చాలా ముఖ్యమైన దేవుడు ఐగుప్తు దేశంలో. వాళ్ళ మెయిన్ గాడ్ పేరే సూర్యుడు. ఆయన పేరు మొదటిగా అమోన్, తర్వాత రా అయింది. తర్వాత కాలంలో అమోన్ రా అని పిలిచేవాళ్ళు, రెండు కలిపి అమోన్ రా. ఓకే, తర్వాత ఈ అమోన్ రాకి ఇద్దరు పిల్లలు కలిగారు. వారి పేర్లు, ఒకళ్ళ పేరు షు. షు అనగా అర్థం ఏమిటి అంటే గాలి. గాలి దేవుడు పుట్టాడు. తర్వాత రెండవ పేరు తెఫ్నూత్. తెఫ్నూత్ అనగా తేమ, అంటే తడి అనగా నీటి దేవుడు అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. కాబట్టి ఇక్కడ షు అనగా గాలి దేవుడు, తెఫ్నూత్ అనే తేమ దేవత ఆయనకి కలిగారు. తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటైనప్పుడు ఇక్కడ పుట్టింది ఎవరు అనగా, చూడండి ఇక్కడ రాస్తాను, గెబ్. గెబ్ అనగా భూమి. ఇక్కడ భూమి దేవుడు, దేవత కాదు. అక్కడ సుమేరియాలో భూమి దేవత, ఇక్కడ ఐగుప్తులో భూమి దేవుడు. కాబట్టి భూదేవి కాదు, భూదేవుడు. గెబ్. గెబ్కి తర్వాత నూత్ అనే దేవుడు కలిగాడు. ఆయన స్కై, ఆకాశము. కాబట్టి భూమి ఆకాశము కలిగారు ఈ షూకి తెఫ్నూత్కి, అనగా గాలికి తేమకి భూమి ఆకాశం కలిగారు. సో వీరికి మరలా కలిగినటువంటి దేవుళ్ళు, వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి దేవుళ్ళు వీళ్ళు ఇప్పుడు చెప్పేవాళ్ళందరూ. వీళ్ళకి రూపాలు ఉంటాయి, దేవి దేవత రూపాలు. వాళ్ళు ఎవరనగా ఒసిరిస్ అనేటువంటి దేవుడు, ఐసిస్ అనే దేవత. ఐసిస్ అంటే ఇప్పుడున్న టెర్రరిస్ట్ గ్రూప్ కాదు, అప్పుడున్న పేరే అది, ఐసిస్ ఆమె పేరు. అలాగే సేత్ అని ఇంకో దేవుడు, అలాగే నెప్తెత్ అనుకుంటా. ఈ నలుగురు కలిగారు, వీళ్ళు దేవుడు. తర్వాత ఈ ఓసిరిస్ ఐసిస్ కి హోరస్ అనేటువంటి దేవుడు కలిగి. ఈ హోరస్ తర్వాత కాలంలో చాలా ముఖ్యమైన దేవుడు ఐగుప్తులో. ఈ పవర్ఫుల్ గాడ్ అంటారు కదా, చాలా పవర్ఫుల్ గాడ్ హోరస్. ఇక ఆ దేవుళ్ళ క్రమంలో తర్వాత హోరస్ తర్వాత హవా అంతా ఈ హోరస్దే. కాబట్టి ఇది వీళ్ళ క్రమము, ఇది ఐగుప్తు ప్రకారము క్రమము. వాడు అర్థమైందండి. ఇక్కడ కూడా జలములే ఉన్నాయి. మొదటిగా ఈ జలములు ఉన్నాయి. జలముల పేరు చెప్పుకున్నాం, మళ్ళీ టైం వేస్ట్. నూనెత్, తర్వాత హే హే హెత్, కెక్ కెకెత్, అమున్ అమునెత్. వారు కలిగిన వాళ్ళు షూ తెఫ్నెత్, వాళ్ళు కలిగిన వాళ్ళు గెబ్ నూత్, గెబ్ నూత్, ఓసిరిస్ ఐసిస్ ఎత్ నెఫ్త్, తర్వాత ఓసిరిస్ ఐసిస్ కి హోరస్. వీళ్ళు దేవుళ్ళు. తర్వాత ఈ సూర్యుడి దేవుడే మనుషుల్ని కలుగు చేశాడు. కాబట్టి ఇది ఐగుప్తు ప్రకారం. అంటే ఫస్ట్ ఎంటీనెస్ ఉంది మన మోడర్న్ సైన్స్ ప్రకారం. ఎంటీనెస్, శూన్యము. ఏది ఇప్పుడు మనం విశ్వం ఉన్నటువంటి ఈ యొక్క, ఇప్పుడు విశ్వం ఉన్నటువంటి ప్రాంతంలో, అంటే ఇప్పుడు మనం అంతా విశ్వంలో ఉన్నాం కదా, ఈ విశ్వంలో మొదటిగా ఏమీ లేదు. అంటే మన విశ్వం ఏర్పడక మునుపు అంత శూన్యముగా ఉంది, ఎంటీనెస్. శూన్యం అంటే ఏముంటుంది? డార్క్గా ఉంటుంది, అంటే చీకటిగా ఉంది.
విశ్వము శూన్యముగా ఉంది. ఇప్పుడు మనం అనుకున్నటువంటి విశ్వము అదంతా చీకటిగా ఉన్నది. అలాగే అది ఎంత ఉన్నదో ఆ శూన్యం అనేది ఎవరికి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో సడన్ గా సైన్స్ ప్రకారం 13.787 బిలియన్ సంవత్సరాలకి పూర్వం 13.787 బిలియన్ సంవత్సరాలు దానికి పూర్వము ఏం జరిగిందనగా ఆ యొక్క శూన్యములో, ఆ యొక్క అనంతమైనటువంటి అనంతంలో, ఆ యొక్క చీకటిగా ఉన్నటువంటి ఆ శూన్యములో కనపడినటువంటి తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రత ఉంది. మొదటిగా అంటే వేడి, తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రత. అది ఎంత తీవ్రమైందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పెద్ద విశ్వం అంతా తగలబడిపోయేంత ఉష్ణోగ్రత అంటే వేడి. అలాగే డెన్సిటీ అంటారు, సాంద్రత అనగా, సాంద్రత అనగా బరువు, వెయిట్. అంటే అక్కడ ఏమి లేదు, ఏమి ఏర్పడలేదు, శూన్యం ఉంది, చీకటిగా ఉంది, అనంతంగా ఉంది, కానీ చాలా బరువు ఉంది అక్కడ. తీవ్రమైనటువంటి డెన్సిటీ. ఎంత డెన్సిటీ? ఇప్పుడు విశ్వం ఎంత ఉందో దాన్నంతా ఒక తూకం వేస్తే బరువు ఎంత ఉంటుందో అంత బరువు. కాబట్టి ఈ ఉష్ణోగ్రత, ఈ సాంద్రత కలిసి ఉన్నాయి. ఒక పెద్ద విస్ఫోటనం జరిగిపోయింది. దాని తర్వాత ఒక విశ్వము ఏర్పడింది. ఏది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విశ్వము ఏర్పడినప్పుడు మొట్టమొదటిగా దాని యొక్క సైజ్ ఎంత అంటే మన కంటి కనపడినటువంటి సైజు. వివరంగా చెప్పాలంటే చూడండి, మన శరీరము, మానవుల యొక్క శరీరము 37.2 ట్రిలియన్స్ కణాలతో ఏర్పడింది మానవ శరీరము. మన బాడీని ఎలా ఏర్పడిందంటే 37.2 ట్రిలియన్స్ కణాలని ఒక దగ్గర అతికిస్తే మనం ఉన్నటువంటి శరీరం ఏర్పడి 37.2 ట్రిలియన్స్ అంటే ఎంత అంటే 37.2 లక్షల కోట్లు, 37.2 లక్షల కోట్ల కణాలు ఒక దగ్గర పేర్చితే మనం. కాబట్టి మనల్ని ఆ 37 లక్షల కోట్ల కణాలుగా విభజిస్తే అప్పుడు మనలో ఉండేది ఒక కణం, ఒక్కొక్క కణంగా మనం విడిపోతాం. కాబట్టి ఈ కణం మన కంటికి కనపడదు. దాన్ని మనము జీవుల్లో అయితే కణము అంటాము, నిర్జీవుల్లో అయితే అణువు అంటాం. దానినే నిర్జీవుల్లో అయితే అణువు. కాబట్టి ఒకటే సైజు ఉంటాయి. ఈ అణువు మన కంటికి కనపడదు. ఈ అణువు సైజు ఎంత ఉంటుంది? ఒక సెంటీమీటర్ని గినక, ఒక సెంటీమీటర్ని 10⁻10 అంటే ఎంత విలువ వస్తుందో ఆ విలువతోటి చిన్న చిన్న ముక్కలుగా చేస్తే ఎంత అవుతుందో అంత ఉంటుంది ఒక అణువు సైజు. అంటే మన కంటికి కనపడదు అది. అంటే ఇది కూడా కొన్ని కోట్ల ముక్కలు చేయాలి దీన్ని. ఏది ఒక అణువు ఎంత ఉంటుంది అంటే ఒక సెంటీమీటర్ని ఇన్ని కోట్ల ముక్కలు చేస్తే ఇది కంటికి కనపడదు. ఇది అణువు. మరలా ఈ అణువులో కేంద్రకం అని ఉంటుంది. ఆ కేంద్రకంలో ప్రోటాన్ అని ఉంటుంది. ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని ఉంటాయి. ఇవి ఇదే కంటికి కనపడతాయి, ఇవి అసలు కంటికి కనపడవు. ఇక దీనిని అనేకమైన ముక్కలు చేస్తే అనేకమైన కార్క్స్ అనే వాటితో తయారవుతాయి ఈ ప్రోటాన్ అనేది. అవి అసలు కంటికి కనపడవు.
ఈ కార్కులు ఇంకా చిన్నవి చేస్తే వచ్చే చివరి సంఖ్య ఏదైతే ఉందో అది మొట్టమొదటిగా ఈ విశ్వం ఏర్పడిన దాని యొక్క సైజు. అంటే ఎంత అంటే 10⁻⁻40 -35 10⁻⁻35 మీటర్స్. అంటే ఇదే ఈ అణువే కనపడదు, అందులో ఉండి ఈ ప్రోటాన్లు కనపడవు, ఈ ప్రోటాన్లో ఉండే కార్కులు కనపడవు. ఈ కార్కునే అనేక ముక్కలు చేస్తే 10⁻⁻35 సైజులో ఉంటుంది. మొట్టమొదటి ఈ భారీ పేలుడు తర్వాత ఏర్పడినటువంటి విశ్వం అనే దాని యొక్క మొట్టమొదటి సైజు ఈ సైజు 10⁻⁻35 మీటర్స్. అలాగే ఈ పేలుడు తర్వాత ఈ విశ్వం ఏర్పడటానికి పట్టిన సమయం 10⁻⁻43. అంటే ఒక సెకండ్ని కొన్ని వేల లక్షలుగా విభజిస్తే ఒక సెకండ్నే మనం ఒక సెకండ్ అంటే ఒక చిటికేసే సమయం ఒక సెకండ్. ఆ ఒక సెకండ్ సమయాన్ని అనేకమైనటువంటిగా విభజిస్తే అంటే 1000 లక్షల సంఖ్యలో ఆ సమయంలో ఏర్పడింది ఈ విశ్వం. ఏది 13.787 బిలియన్ ఇయర్స్ ఎగో ఈ యొక్క ఉష్ణోగ్రత సాంద్రత ఉన్నప్పుడు ఆ ఒత్తిడికి అది భారీ పేలుడు జరిగినప్పుడు ఈ విశ్వం ఏర్పడింది. ఇంత చిన్నది, ఇది ఏర్పడడానికి పట్టిన సమయం 10⁻⁻43. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క శక్తి అది, ఇది మనుషుల శక్తి కాదు. దేవుడు ఎంతటి గొప్పవాడని చెప్పడానికి, ప్లస్ ఈ రోజులు మనం చాలా మంది చదువుకొని ఉన్నాం కాబట్టి మనం అర్థం చేసుకోగలం కాబట్టి దేవుని యొక్క క్రియలను సైన్స్ ఈ రోజును దానిని వివరిస్తుంది కాబట్టి వాటిలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. ఈ విధంగా ఇప్పుడున్నటువంటి ఈ విశ్వం ఏర్పడింది. ఇది ఈ సైజు, చిన్న సైజు. దాని తర్వాత అది మెల్లమెల్లగా పెరిగి 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 ఈ రోజు ఉన్నటువంటి ఒక అనంతమైన విశ్వముగా ఏర్పడింది. ఇది సైన్స్ ప్రకారం ఎక్స్ప్లెనేషన్. కాబట్టి మనం 3 ఎక్స్ప్లెనేషన్స్ తెలుసుకున్నాం. ఒకటి సుమేరియా వాళ్ళది, లేదా మెసొపొటేమియా అని కూడా అంటారు దాన్ని. వాళ్ళ ప్రకారం ఏమిటి అనగా మొదట జలం ఉండేను, దాని తరువాత జలములో నుంచి ఈ యొక్క సృష్టి ఏర్పడిన. మొదట జలం ఉంది, జలం ఉన్నది, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఐగుప్తు ప్రకారం కూడా ఏమన్నా మొదటగా జలం ఉన్నది, జలము తర్వాత చీకటి, తర్వాత అనంతము, తర్వాత నుంచి దేవుడు ఏర్పడి వాళ్ళని మిగతా వాళ్ళని తయారు చేశాడు అనే ఐగుప్తులో కూడా జలం ఉన్నది, అది వారి సృష్టి. అలాగే ఇక్కడ సైన్స్ ప్రకారం తీసుకున్న మొదట శూన్యం ఉన్నది, ఆ శూన్యములో చీకటిగా ఉన్నది, ఎందుకంటే అక్కడి నుంచి ఏం లేదు కాబట్టి. తర్వాత అది అనంతముగా ఉన్నది, ఎంత ఉన్నదో ఎవరికి తెలియదు. దానిలో కంటికి కనపడినటువంటి ఉష్ణోగ్రత యొక్క ఒత్తిడి సాంద్రత బరువు ఉన్నప్పుడు, వాటి మీద ఒత్తిడి కలిగినప్పుడు భారీ విస్ఫోటనం జరిగి ఈ విశ్వం ఏర్పడింది, అనగా పెద్ద శబ్దంతో ఏర్పడినది. కాబట్టి ఇప్పుడు మనం బైబిల్ ప్రకారం వద్దాం. ఏమున్నది? భూమి నిరాకారముగా శూన్యముగా ఉండేను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని జల అల్లాడుచుండెను. ఆది కాండంలో 2వ వచనము, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను,
దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ కింద అల్లాడుచుండెను అనగా అర్థం ఏమిటంటే కదులుచుండెను, కదులటం అని అర్థం. అంటే జలముల పైన కదులుచుండెను. మొదటిది భూమి నిరాకారము, శూన్యము. రెండవది చీకటి. మూడవది అగాధము. 4 జలము. ఈ 4 పాయింట్స్ ఉన్నాయి ఈ వచనంలో. తర్వాత చివరిలో దేవుడు. ఈ జలములు అనేది మనకి సుమేరియా యొక్క ఆ సృష్టి క్రమంలో ఉంది, ఐగుప్తు సృష్టి క్రమంలోనూ ఉన్నది. అలాగే మన బైబిల్ కూడా ఆ కాలానిదే. కాబట్టి జలములు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అలాగే అగాధమనగా అనంతం అని చెప్పుకున్నాం. ఆ సుమేరియాలో కూడా అక్కడ జలములు అనంతముగా ఉండేది. ఎక్కడ ఉన్నాయో ఎక్కడ అంతమో తెలియదు. అలాగే ఐగుప్తు దానిలో కూడా అనంతం అనేది ఉన్నది. ఆ దేవుడి పేరు హుహెత్ అని చెప్పుకున్నాం. అలాగే చీకటి. చీకటి అక్కడ సుమేరియాలో సాల్ట్ వాటర్ అన్నాడు, అంటే నల్లటి నీళ్ళు. అవి చెడు నీళ్ళు, నల్లగా ఉండేవి నీళ్ళు. ఇక్కడ మంచి నీళ్ళు అనగా మన బ్లూ కలర్లో ఉండేవి మనం మార్క్ చేసుకున్నాం. అలాగే ఐగుప్తు దానిలో కెకెత్ అని వాళ్ళు చీకటి. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని వాటిలో కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని పట్టుకొని చాలా మంది, అంటే ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో నడుస్తూనే ఉన్నది. బైబిల్కి ముందు వేరే గ్రంథాలు రాయబడి ఉన్నాయి, వాటినే బైబిల్లో దాన్నే తిరిగి రాశారని. ఎందుకంటే ఈ పాయింట్స్ ఉన్నాయి. ఆస్టన్ హెన్రీ లేయార్డ్ అనేటువంటి ఒక పాస్టర్ గారు 1849లో, ఆయన బ్రిటిష్ పాస్టర్ గారు. 1849లో ఆయన ఏం చేశాడంటే, నినివే అనే పట్టణము నిజంగా చరిత్రలో ఉన్నది, ఎందుకంటే అప్పుడు లేదు, ఇవన్నీ మిత్ అని చెప్తున్నారు బైబిల్ని. లేదు, నినివే ఉంది, నేను కనుక్కుంటానని ఆయన ఇరాక్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ తవ్వకాలు జరిగినప్పుడు అక్కడ ఇప్పుడు ఉండేటువంటి మోసుల్ అనే నగరంలో ఆయన త్రవ్వకాలు జరిగినప్పుడు బయటపడింది నినివే పట్టణం. ఇది చరిత్రలో జరిగింది 1849లో. ఆ నినివే పట్టణం బయటపడినప్పుడు అక్కడ అషుర్బనిపాల్ అనేటువంటి ఒక అషూరు రాజు యొక్క లైబ్రరీ బయటపడింది. అప్పుడు లైబ్రరీ అంటే అప్పట్లో మట్టి పలకల మీద రాసి ఉండేవి అవన్నీ ప్రింట్లు. అవన్నీ ఇక్కడ పెట్టబడినాయి అషుర్బనిపాల్ లైబ్రరీలో. ఆ లైబ్రరీ బయటపడినప్పుడు ఆస్టన్ హెన్రీ లేయార్డ్ వాటన్నిటిని తీసుకొని లండన్కి వెళ్ళిపోయాడు. ఆ లండన్ మ్యూజియంలో పెడితే చివరిలో 1800 చివరిలో, అంటే 1890 ఆ ప్రాంతంలో జార్జ్ స్మిత్ అనుకుంటా ఆయన పేరు, ఆయన దాన్ని డిసైఫర్ చేశాడు. జార్జ్ సంథింగ్. ఆయన డిసైఫర్ చేసి చదివినప్పుడు అందులో బయటపడింది బబులోనియలో ఒక గ్రంథం బయటపడింది. దాని పేరు ఎనుమా ఎలిష్ అంటే వెన్ ఆన్ హై, అంటే పైన ఉన్నప్పుడు అని అర్థం. అంటే పైన ఏం జరిగిందని. దానిలో ఈ సృష్టి క్రమం ఇప్పుడు మనం చెప్పుకున్న సుమేరియా వాళ్ళది బయటపడింది. దాన్ని పట్టుకొని ఏం చేశారంటే అప్పట్లో పెద్ద సెన్సేషన్ అది. సో దేవుడు, బైబిల్ నిజంగా పాతది కాదు, బైబిల్ కన్నా వెనకనే చాలా ఉన్నాయి అని పెద్ద పెద్ద జర్నల్స్ అప్పుడు రాశారు. పెద్ద ఇష్యూ అయింది అప్పుడు మీడియాలో. సో దాన్ని పట్టుకొని ఇప్పుడు అలా మాట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి బైబిల్ మరి పాతదా లేకపోతే వేరే వాటి కాపీనా, నిజం కాదా? సో అది మాట్లాడుకునే ముందు అసలు దీన్ని మనం డిసైఫర్ చేద్దాం. మొదటి వచనాన్ని బైబిల్ ఏం చెప్పింది? మొదటిగా దేవుడు భూమి ఆకాశమును సృజించాను. భూమి ఆకాశం అనగా భూమి ప్లస్ ఆకాశము ఈజ్ ఈక్వల్ టు విశ్వము, సృష్టి. కాబట్టి భూమి ప్లస్ ఆకాశం సృష్టి. కాబట్టి ఈ సృష్టిని ఏర్పాటు చేసింది దేవుడే అని మొట్టమొదటి బైబిల్లో వచనముతోటే ఆ రోజులో ఉన్నటువంటి వాళ్ళ నమ్మకాలన్నింటి పటాపంచం చేసి పడేశాడు మోషే. కాబట్టి బైబిల్ విశ్వాసము వేరు, వాడి విశ్వాసము వేరు. సో ఈ జలంలో అగాధము, చీకటి అవి ఎందుకు ఉన్నాయంటే వాటి కూడా మాట్లాడుకుందాం. ముందు ఈ భూమి దగ్గర మనకి క్లారిటీ రావాలి. ఇక్కడ క్లారిటీ వస్తే మనకి ఈ వచనం మొత్తం మనకి క్లారిటీ వస్తుంది.
సో మనకి అర్థం కానిది ఏమిటి? ఆది యందు దేవుడు భూమి ఆకాశం కలుగు చేశాడు. 2వ వచనంలో భూమి నిరాకారంగా శూన్యంగా ఉండేనని ఉంది. అలాగే మన యెషయా గ్రంథంలోనేమో భూమి నిరాకారంగా లేదు, నివాసయోగ్యంగా ఉన్నది అని రాయబడింది. సో కాబట్టి దాని మీద చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు, చాలా మంది రకరకాల బోధలు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు దీన్ని మనకి క్లియర్గా అర్థం కావాలి అంటే ఈ మొత్తం దానిలో ఒకటే ఒక మార్పు, ఒక చిన్న మార్పు మనం చేసుకుంటే, ఒక చిన్న మార్పు ఈ వచనంలో ఒక్క మార్పు చేస్తే మనకి మొత్తం క్లారిటీ వస్తుంది. ఆ మార్పు ఏమిటి అంటే, మనము ఇక్కడ భూమి అనగానే మనము లిటరల్ గా ఇప్పుడున్న ఎర్త్ అని అనుకుంటాం. కానీ దానిలో కొంచెం డీప్ గా వెళ్ళినప్పుడు మనము ఈ భూప్రపంచములు అని కూడా అంటుంటాం, లేకపోతే ఈ ప్రపంచము అంటాము, లేదంటే ఈ లోకము అంటాం. ఈ భూమి అనగా భూమిని లోకముగా మనం వర్ణిస్తుంటాము, భూమిని ప్రపంచంగా చెప్తుంటాం. అలాగే ఇంగ్లీష్ కూడా ఎర్త్ అనొచ్చు, అలాగే వరల్డ్ కూడా అని అనొచ్చు. వరల్డ్ అన్న ప్రపంచమే, ఎర్త్ అన్న కూడా ఒకసారి ప్రపంచంగానే చెప్పుకోవచ్చు. మనం ఎర్త్లీ ప్లెజర్స్ అంటాం. ఎర్త్లీ ప్లెజర్స్ అంటే ఈ లోక ఆశలు అని తెలుగులో రాయబడింది బైబిల్ ప్రకారం. ఇంగ్లీష్లో ఎర్త్లీ ప్లెజర్స్ అంటే తెలుగులో లోకాశయాలు. సో కాబట్టి భూమి అనగానే లిటరల్ గా మనం నివసించే ఈ భౌతికమైన భూమి అని అనుకోవచ్చు. అలాగే రెండవది లోకమని కూడా అనుకోవచ్చు, అనగా వరల్డ్ అని కూడా అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఆ ఒక్క చిన్న మార్పు కనుక మనం చేసి చూస్తే, చూడండి ఇక్కడ భూమి అనే దానికి బదులుగా లోకము, మ్యాటర్ అంతా క్లియర్ అయిపోయింది. ఇక్కడ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయిపోయింది. కాబట్టి లోకము నిరాకారముగా శూన్యముగా ఉండెను అనగా, మన సైన్స్ ప్రకారం ఏం చూసుకున్నాము, లోకం ఫస్ట్ లో ఎలా ఉంది? విశ్వం ఏర్పడక ముందు లోకమే అనుకుంటే అది శూన్యముగా ఉంది, అదొక ఆకారం లేనట్లుగా ఉంది, అంటే నిరాకారంగా ఉంది, మొత్తం చీకటి కమ్మి ఉన్నది, చీకటిగా ఉన్నది. కాబట్టి సైన్స్ ప్రకారం కూడా అదే ఉన్నది. అలాగే ఈ యొక్క వారి పాత గ్రంథాల ప్రకారం కూడా ఏం ఏర్పడక ముందు జలం ఉన్నది, అంటే జలం ఏర్పడక ముందు శూన్యమే ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ లోకము నిరాకారముగా శూన్యముగా ఉండెను అంటే లోకము పుట్టక మునుపు అక్కడంతా శూన్యముగా ఉంది, అక్కడంతా నిరాకారముగా ఉన్నది. ఇంగ్లీష్లో దాన్ని వాయిడ్ అంటారు. వాయిడ్ అనగా శూన్యం లేదా కెయోటిక్ అంటారు. కెయోస్ అనగా ఒక శూన్యత, ఒక గందరగోళం, ఒక క్రమము లేకపోవటము. అలాగే నిరాకారం అనగా ఒక ఫామ్ లేదు. ఇప్పుడంటే మనం సూర్యుడు, చంద్రుడు, భూమి, గ్రహాలు, నక్షత్రాలు, అలాగే విశ్వం అంతా ఒక క్రమంలో ఉంది, ఒక ఆకారం ఉంది. అప్పుడు ఆకారం కూడా ఇంకా ఏర్పడలేదు. కాబట్టి లోకము మొదటి వచనంలో లోకము ఏర్పడలేదు, అది మనం స్పష్టంగా మొదటి వచనంలో చెప్పుకున్నాము. రెండవ వచనంలో సృష్టి క్రమం మొదలైంది. మొదలైనప్పుడు ఎలాగుందంటే ఈ లోకము భూమి బదులుగా లోకం పెట్టినప్పుడు మొత్తం క్లారిటీ వస్తుంది. కాబట్టి లోకము మొదటిగా నిరాకారముగా ఉన్నది, శూన్యముగా ఉన్నది, ఏం లేదు అక్కడ. అలాగే అంతా చీకటిగా ఉన్నది, అలాగే అక్కడంతా అగాధముగా ఉన్నది, ఎక్కడైనా ఏముందో ఏమీ తెలియదు. అటువంటి సమయములో మనం చెప్పుకున్నది ఒక భారీ పేలుడు జరిగింది అని. కంటికి కనపడినటువంటి ఉష్ణోగ్రత, కంటికి కనపడినటువంటి డెన్సిటీ, దాన్ని చెప్పడం మర్చిపోయింది ఇందాక. దానిని ఎనర్జీ అంటాం. ఎనర్జీ అనేది అక్కడ ఉష్ణోగ్రత రూపంలో ఉంది, ఎనర్జీ దాని డెన్సిటీ రూపంలో ఉంది. అక్కడ ఎనర్జీని మన సైన్స్ ప్రకారము ఎనర్జీ దానికి పుట్టుక లేదు, దానికి అంతము లేదు. ఎనర్జీ ఎప్పుడు ఎనర్జీగానే ఉంటుంది. సో దాన్ని ఎవరు క్రియేట్ చేయలేదు, ఎందుకంటే ఎనర్జీ అనేది సృష్టి ఏర్పడటానికి ముందే ఉంది. దాన్ని తెలుగులో శక్తి అంటాం. దేవుణ్ణి కూడా మనం శక్తి అని పిలుస్తాం. కాబట్టి దేవుడు శక్తి ఉన్నాడు అంటారు. కాబట్టి ఇక్కడ ఈ లోకం ఏర్పడటానికి ముందుగా, దేవుడు సృష్టిని ప్రారంభించడానికి ముందుగా అది నిరాకారముగా ఉంది, అక్కడ శూన్యముగా ఉంది, అదంతా చీకటిగా ఉంది, అదంతా ఒక అగాధముగా ఉన్నది. అలాగే అక్కడ ఒక భారీ పేలుడు జరిగినప్పుడు
ఈ సృష్టి ఏర్పడింది. వాటి సైజులు కూడా మనం చెప్పుకున్నాం ఫస్ట్ ఎంత ఉంది అని. దాని తర్వాత కాలక్రమంలో అది పెరిగి 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 ఈ సైజుకి వచ్చింది. అలాగే ఇక్కడ జలములు అనగా అర్థం ఏమిటి అంటే మొట్టమొదటిగా ఏర్పడినటువంటి రూపం. మనకి ప్రతి ఒక్క వస్తువు లేదా ప్రతి ఒక్క ద్రవ్యరాశి మాస్ అంటాం ఇంగ్లీష్లో, లేదా పదార్థం సబ్స్టెన్స్ అంటాం. ఈ సబ్స్టెన్స్ 3 రూపాల్లో ఉంటుంది. ఒకటి ఘన పదార్థము, రెండవది ద్రవ పదార్థము, మూడవది వాయు పదార్థము. కాబట్టి ఇక్కడ జలములు ఎందుకన్నాడు దేవుడు అనగా మొదటిది వాయు పదార్థము, తర్వాత అది కొంచెము ఘనీభవిస్తే, అంటే మొదటిగా వాయు పదార్థం అనగా ఎనర్జీ, అసలు కనపడిన ఎనర్జీ ఉంది. దాని తర్వాత మొదటిగా వాయు పదార్థం కనపడినటువంటి ఆ విధంగా ఏర్పడింది. ఎప్పుడైతే ఆ ఉష్ణోగ్రత అనేది మొట్టమొదటి తీవ్రమైన ఉష్ణోగ్రత మెల్లమెల్లగా కాలక్రమంలో తగ్గుతూ వచ్చినప్పుడు ఆ యొక్క వాయు పరిస్థితి నుంచి ద్రవ పరిస్థితి, ఇక్కడ జలం అనగా మనం తాగే నీళ్లు కాదు, లిక్విడ్ స్టేట్ కాదు, అక్కడ సొల్యూషన్ టైపు. అంటే సార్ లిక్విడ్ అంటే వాటర్ కాదు సార్. లిక్విడ్ అనగా ఒక ద్రవ పదార్థం. అంటే మొట్టమొదటిగా ద్రవ రూపంలో ఉండేది ఈ యొక్క విశ్వం ఏర్పడినప్పుడు. దాని తర్వాత ఇంకా ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత అప్పుడు ఘన పదార్థంగా మారింది. సో మొట్టమొదటిగా జలములు ఉన్నాయి అనగా అర్థం ఏంటంటే మనం సైంటిఫిక్ ఈ రకంగా తీసుకున్నా సరే, ఆ రోజుల్లో వాళ్ళకి ఎలా తెలిసింది అంటే ఆ రోజుల్లో వాళ్ళకి దేవుడు ఇచ్చిన జ్ఞానం. సో బైబిల్ ఎప్పుడు ఈ కాలానికి పాత కాలానికి రాబోయే కాలానికి కూడా ఎప్పుడు మారదు. ఎందుకంటే అది నిజమైనది, యథార్థమైనది. అందులో ఎప్పుడు మార్పులు చేర్పులు ఉంటుంది, నిజమైనది కాదు కదా. కాబట్టి ఇప్పుడు సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్కి సరిగ్గా సూట్ అవుతుంది. అక్కడ రాసిన నిరాకారము అంటే ఈ యూనివర్స్ మొదటిగా నిరాకారం ఉంది, శూన్యముగా ఉంది, మొత్తం చీకటిగా ఉంది, అగాధంగా ఉంది. తర్వాత ఈ యొక్క విశ్వం ఏర్పడడం మొదలైన తర్వాత ద్రవ రూపంలో మొట్టమొదటిగా అది కనపడింది. దాన్ని మనం కార్క్స్ అని చెప్పుకున్నాం. ఆ కార్క్స్ దాన్ని సూప్ అని కూడా అంటారు. సూప్ అనగా ద్రవ పదార్థం. మొట్టమొదట ఆ ద్రవ పదార్థంలోనే ఉంది. దాని తర్వాత ఘన పదార్థముగా మారింది. సో అది ఎక్స్ప్లెనేషన్. సో కాబట్టి బైబిల్కి వాళ్ళకేం సంబంధం లేదు, సంబంధం ఉండకూడదని మొట్టమొదటగానే మోషే మొదటి వచనంలోనే క్లియర్గా డిక్లేర్ చేశాడు. దేవుడు కలుగు చేశాడని. వాళ్ళ ప్రకారం ముందు ప్రకృతి, తర్వాత ప్రకృతి నుంచి దేవుళ్ళు పుట్టారు, తర్వాత మనుషులు పుట్టారు. కానీ బైబిల్ ప్రకారం మొదటి దేవుడు ఉన్నాడు. అలాగే ఇక్కడ ఆయన యాజిటీస్గా రాయబడినట్లుగానే ఈ రోజు సైన్స్ కూడా అలాగనే చెప్తా ఉంది. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్కి ఇది సెట్ అవుతా ఉంది. కాబట్టి ఇది మొదటి వచనం యొక్క ఎక్స్ప్లెనేషన్. చెప్పాలనుకున్నది అది. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే ఇదేమిటి అంటే సుమేరియా వాళ్ళది. మనం చెప్పుకున్నాం కదా సుమేరియా వాళ్ళది. చూడండి, ఇది అప్సు అన్నమాట. బయట ఉన్నటువంటి మంచినీళ్ళది. దాని బయట ఉన్నదంతా ఇక చీకటి అనుకోండి. ఇది బయట ఉన్నదంతా. తర్వాత ఇది భూమి. ఇక అదంతా ఆకాశము. ఇదంతా చూడండి, ఇది సూర్యుడి యొక్క ట్రాక్. అది సూర్యుడు ఎలా ప్రయాణం చేస్తాడని ఒక ట్రాక్. ఆయన భూమిలో నుంచి కిందకి వెళ్ళి ఇటు రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ జాగ్రస్ మౌంటైన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న లెబనాన్ మౌంటైన్స్ ద్వారా అస్తమించి మళ్ళీ భూమిలో ప్రయాణం చేసి మళ్ళీ పొద్దునే వస్తున్నాడు. అది వాళ్ళ నమ్మకాలు అవన్నీ. ఇది వాళ్ళ మోడల్, సుమేరియా వాళ్ళ మోడల్. ఇది ఈజిప్ట్ వాళ్ళ మోడల్. చెప్పుకున్నారు కదా మొదట మొత్తం 8 మంది దేవీ దేవతలని, వాళ్ళందరూ లోపల ఉన్న జల రూపంలో ఉన్నారు. అలాగే సూర్యుడి కింద నుంచి పైకి వస్తున్నాడు. అలాగే పైన 6 నెల ఉంది కదా ఒక ఐలాండ్ నుంచి, దానిలోంచి బయటకు వస్తున్నాడు. ఆ విధంగా తర్వాత ఆయన మనుషులు తయారు చేశాడు. ఆ విధంగా వాళ్ళ సృష్టి క్రమం జరిగింది. ఇది చూడండి, మొట్టమొదటిగా చీకటిగా ఉంది సైన్స్ ప్రకారము. దాని తర్వాత ఇది వచ్చేసి ఆ చీకటిగా ఉంది. ఆ చీకటిలో జలములు సుమేరియా వాళ్ళ ప్రకారం. ఇది ఇటువంటి భారీ పేలుడు జరిగిన తర్వాత ఈ విధంగా మనం ఎడమవైపున మొదట్లో చూసుకుంటే పెద్ద వెలుగులా కనబడుతుంది, అది పేలుడు. అక్కడి నుంచి ఏర్పడి ఆ విధంగా ఈ విశ్వం పెరిగి పెద్దదయ్యి, అదే ఆ చిన్న పాయింట్ దగ్గర నుంచి, ఆ మెరుపు దగ్గర నుంచి ఆ విధంగా పెద్దదై పెరిగి పోతూ ఉంది.
తర్వాత ఈ పిక్చర్ మీరు స్టడీ చేస్తే మీకు విషయాలన్నీ తెలుస్తాయి క్లియర్గా. ఇది ఈ రోజున దేవుడు నాకు అప్పచెప్పి మీకు చెప్పమని చెప్పినటువంటి విషయాలు. మరి మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా దీని గురించి ఎక్కువ మీరు కూడా స్టడీ చేయండి, రీసెర్చ్ చేయండి. అప్పుడు ఈ 2వ వచనం కూడా మనకు అర్థమవుతుంది. తర్వాత మిగతా వచనాలు కూడా మనం ఇదే విధంగా డీప్గా స్టడీ చేసుకున్నప్పుడు మనకి ఎటువంటి అనుమానం లేకుండా మనం అన్నీ తెలుసుకోగలం. సో దేవుని నామంలో మీ అందరూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.